నాకు మయూ గురించి చాలా బ్రో చెప్పాలి. వన్ సెకండ్ వెళ్ళేటప్పుడు చెప్తానే. శామ్ ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే శామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ ఏంటో చూడవా? గిఫ్ట్లన్నీ ఇప్పుడే చూసుకుంటే ఎలా? ఫంక్షన్ అయిపోయిన తర్వాత 1 by 1 తీరిగ్గా ఓపెన్ చేసి చూసుకుంటే అదొక థ్రిల్లు. అంతేగా. నథింగ్ డూయింగ్ శామ్. మిగతా గిఫ్ట్లు ఎలా ఉన్నా ఈ గిఫ్ట్ మాత్రం ఇప్పుడే ఓపెన్ చేయాలి. ఓకే ఓకే. వెయిట్. శామ్, నువ్వు ఒక్కదానివే గిఫ్ట్ ఓపెన్ చేయడం కాదు, ఇద్దరు కలిసి గిఫ్ట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడానికి ఇద్దరెందుకురా? బ్రో ప్లీజ్ మా కోసం. ప్లీజ్ 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 ప్లీజ్. అంత రిక్వెస్ట్ చేస్తున్నారు కదా. నువ్వు సామాన్య గురించి భయపడడానికి సామాన్య ఎలాగో పార్టీలో లేదు కదా. ఓరని. సరే సరే ఓకే ఓకే. ఏంట్రా ఏం తీసుకొచ్చావు? వావ్. ఈ లవ్ బర్డ్స్ కి ఈ లవ్ బర్డ్స్ గిఫ్ట్ ఎలా ఉంది? సో బ్యూటిఫుల్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్తే సరిపోదు, మీరిద్దరూ డాన్స్ చేస్తే చూడాలనుంది. ఏంటి ఐశ్వర్య, ఇదేమైనా బాగుందా? బర్త్డే గర్ల్ని ఈరోజు ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. కరెక్ట్ రా. ఏం బ్రో అంతేనా? అంతేగా. శామ్, నీకోసం మా స్పెషల్ గిఫ్ట్, మా పర్ఫార్మెన్స్. వావ్. రియలీ? ఓకే. చైనా వాళ్ళకి మూను తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 Road side ni toti pani puri tintunte plate ki kota ina cheap anipistunde. Ni shirt bagundani o maate nuvante puttina vaadiki gudi kattalanipistunde. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. ఏంటి
అంత షాక్ అయ్యావు? అవును, ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు? పార్టీ స్పాయిల్ చేద్దామని ప్లాన్ చేస్తున్నావు కదూ? అలాంటిదేం లేదు. మరి ఇలా దొంగతనంగా చూడడం దేనికి? నువ్వెలా చూస్తే నాకెందుకు గాని నిన్ను అర్జెంటుగా తీసుకురమ్మని చెప్పారు. ఎవరు? చెప్తా గాని రా. అది రా. ముందు చెప్పు. చూపిస్తాను రా. అరే ఏంటి? చెప్తాను రా. అరే రా, పర్లేదు రా. ఏంటి? ఎక్కడికి? లోపలికి పద. ఎవరు? చూడు. ఏయ్, ఓపెన్ ది డోర్. యు చీట్. ఓపెన్ ది డోర్. ఇవాళ అందరి ముందు శామ్ చెయ్యి పట్టుకొని నా లైఫ్ పార్ట్నర్ శామ్ అని చెప్తాను. ఏమైంది? ఇక ప్రాబ్లం సాల్వ్. వాళ్ళు హ్యాపీగా పార్టీ చేసుకుంటారు. ఏది ఏమైనా సరే నేను నీతో మాట్లాడాలి. ఓపెన్ ది డోర్. ఏయ్, ఏమైంది? ఎవరు నన్ను లోపల తోసేసి కావాలని డోర్ లాక్ చేశారు. ఎందుకలా? అసలు ఎవరు నువ్వు? ఐమ్ సామాన్య. సూర్యని నేను చాలా లవ్ చేస్తున్నాను. ఆ శామ్ ఇవాళ అందరి ముందు శామ్ చెయ్యి పట్టుకొని నా లైఫ్ పార్ట్నర్ శామ్ అని చెప్తాను. నానమ్మ నా నిర్ణయాన్ని కాదన్నదనే నమ్మకం ఉంది. ఇక అమ్మ విషయం అంటారా, కాళ్ళు పట్టుకునైనా ఒప్పిస్తాను. ఐ సీ. ఇది నా స్టోరీ లాంటిదే. అవును. ఐఎమ్ నందిక. విరాట్ కూడా నా విషయంలో ఇలానే చేశాడు.
అందుకే భూమికి చెక్ పెట్టి ఈ మధ్య విరాట్ ని బ్లాక్మెయిల్ చేసి మా ఎంగేజ్మెంట్ జరిగేలా ప్లాన్ చేస్తున్నాను. ఇస్ ఇట్? బట్ అది నా వల్ల కావడం లేదు. ఇప్పుడు సూర్య శామ్ విషయంలో ఈ పార్టీలో ఏం చేస్తాడో, ఇవాళ సూర్య శామ్ కి ఏ సర్ప్రైజ్ ఇస్తాడో అది నా టెన్షన్. ఆ సర్ప్రైజ్ జరగకూడదు ఎట్ ఎనీ కాస్ట్. ఐ హావ్ టు డిస్టర్బ్. డోంట్ వరీ సామాన్య, ఐఎమ్ విత్ యూ. ఐల్ హెల్ప్ యూ ఇన్ దిస్ ఈవెంట్. కమ్. ఏది ఏమైనా సరే నేను నీతో మాట్లాడాలి. నన్ను సూర్య గారు పట్టుకొని కొట్టినా సరే సార్ ఎక్కడికి? నువ్వు ఎదురింట్లో ఉంటావు కాదు? అవును, లోపలికి వెళ్ళని. ఎందుకు? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మాట్లాడడానికి ఇంట్లో పెద్దమ్మ గారు తప్ప ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు శ్యామమ్మ గారు పుట్టినరోజు, అందరూ ఆ ఫంక్షన్కి వెళ్ళారు. అవునా? అవును, ఫంక్షన్ ఎక్కడ జరుగుతుంది? సరే. ఈ సామాన్య ఎక్కడుందండి? శామ్ బర్త్డే ఫంక్షన్కి వచ్చిన అతిథులకి స్నేహితులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ బర్త్డే ఫంక్షన్ శామ్కి మాత్రమే స్పెషల్ కాదు, నాకు కూడా చాలా 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 స్పెషల్. మా ఇద్దరికి సంబంధించిన ఆ స్పెషల్ ఏంటనేది మీరిప్పుడు చూడబోతున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఒక సర్ప్రైజ్ ఉంది. అది సస్పెన్స్. సూర్య, సర్ప్రైజ్ ఏంటో చెప్పవా? అందరికంటే ముందే తెలుసుకోవాలనుంది. ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటా సర్ప్రైజ్? సర్ప్రైజే కదా, మీరు కానివ్వండి. సర్ప్రైజ్ అడిగితే చెప్పు కదా. సూర్య, సర్ప్రైజ్ ఏంటో చెప్పవా? ఓకే, చెప్ప.
చెప్పు సూర్య. ఏం చెప్పాలి? ఏదో సర్ప్రైజ్ ఇస్తానన్నావుగా, ఏంటది? అదా, ఫంక్షన్ అయిపోయి వీళ్ళందరూ ఇళ్ళకెళ్ళేటప్పుడు కోడి కూర, బిర్యానీ, చేపల పులుసు ఓ బొట్లో పెట్టి ప్యాక్ చేసి ఇద్దాం అనుకుంటున్నాను. అదే సర్ప్రైజ్. జోక్స్ చేయకు సూర్య, నిజం చెప్పు. వాట్స్ మై న్యూ సర్ప్రైజ్ గిఫ్ట్? ఇక్కడ కూడా స్టార్ట్ చేసావా సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటని? ఇప్పుడు నువ్వు చెప్తావా చెప్పవా? శామ్, ఎన్నిసార్లు చెప్పాలి? సూర్య, నాకేమీ తెలీదు అనుకుంటున్నావా? నాకంతా తెలుసు. ఏం తెలుసు? లాస్ట్ 6 days గా నాకు వస్తున్న సర్ప్రైజ్ అన్ని నువ్వు ఇస్తున్నవే. నో వే. చంద్ర నాకంతా చెప్పాడు. ఎస్, నాకు సర్ప్రైజ్ ఇస్తోంది నువ్వేనని నాకు చంద్ర అంతా చెప్పేశాడు. వాడి మొహం, అలా చెప్తే కానీ వదిలిపెట్టమని అలా చెప్పుంటాడు. సూర్య, ఇక్కడి దాకా వచ్చాక ఇంకా సీక్రెసీ మెయింటైన్ చేయడం ఎందుకు? చెప్తావా చెప్పవా? చెప్పవా చెప్పవా? ప్లీజ్ 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 సూర్య, ప్లీజ్ అని చెప్పండి. వస్తున్నానండి. వస్తున్నానండి. ఆగు. సర్ప్రైజ్ ఏంటో చెప్పవా ప్లీజ్ సూర్య? ప్లీజ్ సూర్య చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ సూర్య చెప్పు. వెళ్ళిపోండి. థ్యాంక్స్. నేను ఎక్కడో చూశాను నిన్ను. ఐ గాట్ ఇట్, యు ఆర్ భూమి, రైట్? అవును సమంత. భూమి, వాట్ ఏ బిగ్ సర్ప్రైజ్. నువ్వు వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మే భూమి, శాము, మీ ఇద్దరినిట చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉన్నది. మీ ఇద్దరు వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నాను మాత్రం వస్తాననుకున్నానా? సూర్యబాబు, ఇవాళ సమంతకి సర్ప్రైజ్ ఇస్తున్నాను, నువ్వు తప్పక రావాలి భూమి అని పిలిస్తే వచ్చినాను. అవును, ఆ సర్ప్రైజ్ ఏంటో సూర్య నీకు చెప్పాడా? బాగుండాది. మా భూమి ఆ సర్ప్రైజ్ ఏదో నిన్నే అడిగి తెలుసుకోవాలనుకుంటాంది. ఏం భూమి, అంతేగా? సరిపోయింది. సరే కానీ భూమి, నువ్వేంటి కబడ్డీ ఆటలో దుమ్ము దులిపేస్తున్నావు? మరి మా భూమి అంటే ఏమనుకుంటున్నావు? ఆటలో దిగినాదంటే అవతలోళ్ళు అదిరిపోవాల్సిందే కదా. సో నైస్ టు హియర్ భూమి. నువ్వు ఇలాగే ఆడుతూ సింధులాగా మన కంట్రీకి చాలా మెడల్స్ తేవాలి. అట్ ద సేమ్ టైం మన తెలుగు అమ్మాయిలకి మంచి పేరు తీసుకురావాలి. ఓకే? ఆగాగు. ఏంటి, నన్ను ఆకాశానికి ఎత్తెత్తున్నావా? మీ అమ్మని, అమ్మమ్మని, మొత్తం వజ్రపాటి కుటుంబాన్ని ఒకటిగా కలపాలని అమెరికా నుంచొచ్చి ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదురైనా ఎంతో సహనంతో నువ్వు అనుకున్నది సాధించడం కోసం పరితపిస్తున్నావు కదా. అలాంటి నీ ముందు నా కబడ్డీ ఆట ఎంత? ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని మా మామ్ నాతో ఎప్పుడు చెప్తూ ఉండేది. యు ఆర్ యాప్ట్ ఫర్ దట్ వర్డ్. భూమి, మే భూమి, పాడేరు నుంచి ఇక్కడికి వచ్చినాక
ఇట్లాంటి ఫంక్షన్ లో డాన్స్ చేయాలని పెద్ద కోరికగా ఉన్నదే.